టెక్నో డివైజెస్ ఎన్ని ఉన్నా మనిషికి బాగా దగ్గరైంది స్మార్ట్ ఫోనే. ఫోన్ ఉంటే చాలు ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరితోనైనా కమ్యూనికేషన్ కలిగి ఉండే అవకాశం ఉంది. అందుకే ఇది లేకుండా క్షణం కూడా గడపలేని స్థితికి చాలామంది వచ్చేసాం. అయితే ఫోన్ ఎంత నిత్యావసరంగా మారిపోయినా దానికోసం లక్షలు ఖర్చు పెడతామా అంటే సామాన్యుడు అలా చేయలేడు. నిజానికి ఫోన్ మీద లక్షలు కుమ్మరించినా వేస్టే. ఎందుకంటే ఎంత గొప్ప బ్రాండ్ అయినా ఎంత గొప్ప మోడల్ అయినా ఫోన్ అనేది కొన్న కొద్ది కాలంలోనే పాతబడిపోతుంది. అందుకే సామాన్యుడు సాధారణంగా ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ల జోలికి పోడు, బడ్జెట్ ఫోన్స్ మీదే మనసు పెడతాడు. మరి 2024లో బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ ఏవి, వీలైనన్ని ఎక్కువ ఫీచర్స్తో వీలైనంత తక్కువ ప్రైస్లో దొరుకుతున్న ఫోన్స్ ఏవి, వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లాగ్షిప్ ఫోన్ కొన్నప్పుడు సరదాగానే ఉంటుంది, కానీ ఏడాది తిరిగేసరికల్లా పాతబడిపోయి బాధ కలిగిస్తుంది. అందుకే తక్కువలో ఫోన్ కొంటే ఎప్పుడైనా ఈజీగా మార్చేయొచ్చు. ఇదే మధ్యతరగతి ఆలోచన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ ఫోన్స్ అన్ని కేవలం 10,000 రూపాయల లోపే లభిస్తున్న ఫోన్స్. ప్రైస్ తక్కువే అయినప్పటికీ స్క్రీన్ సైజ్ విషయంలో గానీ బ్యాటరీ విషయంలో గానీ వీటిలో ఏదీ తక్కువ కాదు. ప్రతి ఫోన్ కనీసం 6.5 ఇంచుల స్క్రీన్, కనీసం 5,000 mAh బ్యాటరీ కలిగి ఉంది. ఈ బడ్జెట్ ఫోన్స్ లిస్టులో యాపిల్, శాంసంగ్ లాంటి టాప్ బ్రాండ్స్ లేకపోవచ్చు, కానీ పాపులర్ బ్రాండ్స్ అయిన షియామి, రియల్మీ, మోటో ఉన్నాయి. వీటితో పాటే ఐటెల్, టెక్నోస్పార్క్, ఇన్ఫినిక్స్, లావా లాంటి బ్రాండ్స్ కనిపిస్తున్నాయి. ముందుగా ఐటెల్ కలర్ ప్రో 5G ఫోన్ గురించి మాట్లాడుకుందాం. రిలయబుల్ బ్యాటరీ లైఫ్ తో 5G సపోర్ట్ కలిగి ఉంది ఈ ఫోన్. ప్రైస్ కేవలం 10,000 మాత్రమే అయినప్పటికీ దీని పర్ఫార్మెన్స్ సూపర్ అని అంటున్నారు వాడిన వాళ్ళు. దీంట్లో మనకి 50 MP కెమెరా లభిస్తుంది. లో లైట్ లో కూడా ఈ కెమెరా బాగా పనిచేస్తోందని రివ్యూస్ వచ్చాయి. అసలు అదే ఈ ఫోన్ కి ప్లస్ పాయింట్ అయిందని కూడా చెప్పొచ్చు. 6GB ర్యామ్ తో లభించే ఈ ఫోన్ AnTuTu బెంచ్ మార్క్ లో కూడా మంచి స్కోర్ చేసింది. అందుకే 2024లో జనాన్ని ఆకట్టుకున్న టాప్ బడ్జెట్ ఫోన్స్ లిస్టులో ఐటెల్ కలర్ ప్రో 5Gని ప్రముఖంగా చెప్పుకొని తీరాల్సిందే. ఇక మోటో G24 పవర్ బ్రాండ్ గొప్పది, కానీ ప్రైస్ చీప్. కేవలం 8,000 రూపాయలలో లభించే ఈ ఫోన్ చూడ్డానికి చాలా దృఢంగా ఉంది. మంచి బ్యాటరీ లైఫ్ కూడా ఇస్తోంది. పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఓకే, కానీ ర్యామ్ మాత్రం కాస్త తక్కువ. 4GB ర్యామ్ మాత్రమే దీంట్లో ఉంది. ఇక 5G క్యాపబిలిటీ లేకపోవడం దీంట్లో ఒక మైనస్ గా చెప్పాలి. అయినప్పటికీ బ్యాటరీ పరంగా చూస్తే ఇది అద్భుతమైన ఫోన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే టర్బో పవర్ ఛార్జింగ్ దీంట్లో ఏకంగా 6,000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ దీనితో లభిస్తుంది. అందుకే ఓవరాల్ గా మోటో G24 పవర్ ఫోన్ ఈ ఏడాది టాప్ బడ్జెట్ ఫోన్స్ లిస్టులోకి చేరింది. ఇక టెక్నోస్పార్క్ 30C ఈ ఫోన్ లో మనల్ని బాగా ఆకర్షించే విషయం లౌడ్ స్టీరియో స్పీకర్స్. అంతేకాదు పెద్ద పెద్ద ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో కూడా లేని NFC టెక్నాలజీ, అదే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ దీంట్లో ఉంది. బ్యాటరీ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కలిగి ఉంది. 6.67 ఇంచ్ స్క్రీన్ తో మంచి డిజైన్ తో లభిస్తున్న ఈ ఫోన్లు ప్రత్యేకించి మైనస్ల గురించి చెప్పుకోవాలి అంటే స్టోరేజ్ విషయం చెప్పాలి. అది 64GB మాత్రమే. తరువాత చెప్పుకోవాల్సిన ఫోన్ రియల్మీ నార్జో N63. ఈ ఫోన్ ఏడాది టాప్ లిస్ట్ లోకి చేరడానికి ఎన్నో కారణాలున్నాయి. ఎయిర్ జస్టర్స్ లాంటి స్పెషల్ ఫీచర్స్ తో వాటర్ రెసిస్టెన్స్, సూపర్ బుక్ ఛార్జింగ్, ఇలా కొన్ని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో స్టీరియో స్పీకర్స్ లేకపోవడం, 5G క్యాపబిలిటీ మిస్ కావడం మైనస్ గా చెప్పాల్సిందే. ఏది ఏమైనా కేవలం 8,000లోనే ఇంత మంచి ఫోన్ లభించడం గ్రేట్. ఇక తరువాత చెప్పుకోవాల్సిన ఫోన్ పోకో M6. దీని ప్రైస్ దాదాపు 9,500. 6.74 ఇంచ్ స్క్రీన్ తో డీసెంట్ ప్రైస్ లో వచ్చే ఈ ఫోన్ ఛార్జింగ్ విషయంలో మాత్రం అంత ఫాస్ట్ గా లేదని అంటున్నారు. అయితే డిజైన్ విషయంలో గానీ బ్యాటరీ విషయంలో గానీ ఈ ఫోన్ చాలా ప్లస్ మార్కులు కొట్టేసింది. అందుకే ఈ ఏడాది టాప్ బడ్జెట్ ఫోన్స్ లిస్టులోకి చేరగలిగింది. ఇక ఎప్పటి నుంచో బడ్జెట్ ఫోన్స్ తయారు చేస్తున్న బ్రాండ్ లావా. ఈ బ్రాండ్ నుంచి ఇటీవలే వచ్చిన బ్లేజ్ 2 మోడల్ ఫోన్ ఈసారి టాప్ లిస్ట్ లోకి చేరింది. ఇందులో ఉన్న కెమెరాలు యావరేజ్ గా ఉన్నప్పటికీ దీంట్లో వాళ్ళిచ్చిన రింగ్ లైట్ చాలా మందికి నచ్చింది. నథింగ్ ఫోన్ లో మాదిరిగా ఎంతో అట్రాక్టివ్ గా అనిపించే ఈ లైట్స్ ఈ ఫోన్ లో ఓ గొప్ప ఆకర్షణ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ టాప్ ఫోన్స్ లోకి చేరడానికి మరో కారణం దీని బ్యాటరీ లైఫ్ అని కూడా అంటున్నారు.
ఇక 9500 ధరలో లభించే షియామి ఫోన్ 13C అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్ తో తక్కువలో లభించే 5G ఫోన్ ఇది. రెడ్మీ ఇప్పటికే ఒక పాపులర్ బ్రాండ్. మంచి బ్రాండ్ నుంచి ఒక ఎఫోర్డబుల్ ఫోన్ కావాలి అనుకునే వాళ్ళు ఈ ఫోన్ ని ప్రిఫర్ చేయవచ్చు. 128GB ఇంటర్నల్ మెమొరీ ఇస్తున్నారు వీళ్ళు. ఇక తరువాత చెప్పవలసినది ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD ఫోన్. దీన్ని కూడా ఒక అందమైన మ్యాజిక్ రింగ్ డిజైన్ చేశారు. దీంట్లో సెల్ఫీ కెమెరా బాగుందని పేరు తెచ్చుకుంది. అయితే ఇందులో ర్యామ్ మరీ తక్కువ, 3GB మాత్రమే. అయితే ప్రైస్ కూడా మరీ తక్కువే, కేవలం 6400 రూపాయలలోనే ఈ ఫోన్ ఎన్నో స్మార్ట్ ఫీచర్స్ ని అందిస్తుంది. అతి తక్కువలో మంచి ఫోన్ కావాలనుకునే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయవచ్చు. ఇక మోటో G04 ఈ ఏడాది జనం ఆదరణ పొందిన మరో ఆకర్షణీయమైన ఫోన్ ఇది. దీంట్లో కెమెరాలు అంత గొప్పవి కావు, కానీ బేసిక్ టాస్క్ల విషయంలో ఈ ఫోన్ బెస్ట్ అంటున్నారు. లో ప్రైస్ లో మంచి బ్రాండ్ నుంచి లభించే స్మార్ట్ ఫోన్స్ లో ఒకటిగా మోటో G04 ని ఖచ్చితంగా లెక్క వేయొచ్చు. ఇన్ఫినిక్స్ బ్రాండ్ వచ్చిన మరో చీప్ అండ్ బెస్ట్ ఫోన్ హాట్ 40i. ఇందులో సెల్ఫీ కెమెరా 32MP ఇచ్చారు. కేవలం 9000 రూపాయలలో వచ్చే ఫోన్ లో ఇంత మంచి సెల్ఫీ కెమెరాని ఇవ్వడం అరుదైన విషయం. ఆ ప్రైస్ లో ర్యామ్ కూడా చాలా ఎక్కువ, 8GB ఇస్తున్నారు. 6.6 ఇన్ స్క్రీన్ తో వచ్చే ఇన్ఫినిక్స్ హాట్ 40i నిజంగానే 2024 హాట్ ఫేవరెట్స్ లో ఒకటని చెప్పొచ్చు. ఈ 10 మాత్రమే కాదు, ఈ ఏడాది జనాన్ని ఆకట్టుకున్న మరో 4 మంచి ఫోన్స్ ఉన్నాయి. వాటిలో 3 ఐటెల్ బ్రాండ్ నుంచి వచ్చినవే. ఐటెల్ A50, ఐటెల్ P55, ఐటెల్ P55 ప్లస్, షియామి నుంచి వచ్చిన రెడ్మీ A4 ఆ 4వది. వీటిలో ఐటెల్ P55 ప్లస్ అయితే స్టోరేజ్ విషయంలో టాప్ ఫోన్ అనే చెప్పాలి. కేవలం 8000 రూపాయలలో లభించే ఈ ఫోన్ లో వీళ్ళిస్తున్న ఇంటర్నల్ మెమొరీ ఎంతో తెలుసా? ఏకంగా 256GB. అంతేకాదు, ఇందులో ర్యామ్ కూడా ఎక్కువే, 8GB. అఫ్ కోర్స్ కెమెరాల విషయంలో ఈ ఫోన్ అంత గొప్పగా లేదు, కానీ ఏమైనా 10,000 లోపు హై అండ్ ఫీచర్స్ లభించే టాప్ ఫోన్ ఐటెల్ P55 ప్లస్ అని చెప్పడం తప్పు కాదు. P55 ప్లస్ లోని ఫీచర్స్ లోనే కాస్త కోత విధించి దాదాపు ఇవే ఫీచర్స్ ని అందిస్తున్న ఐటెల్ ఫోన్ P55. ఈ ఐటెల్ వాళ్ళదే A50 అనే మరో మోడల్ ఉంది. ఇది మరీ చౌక ఫోన్, కేవలం 6000 రూపాయలకే లభిస్తున్న స్మార్ట్ ఫోన్ ఇది. మొత్తం మీద 2024లో జనం మెచ్చుకున్న, జనానికి చేరువైన స్మార్ట్ ఫోన్స్ లో అతి తక్కువ బడ్జెట్ లో లభించే ఫోన్స్ ఇవే అని చెప్పడానికి సందేహించాల్సిన పని లేదు.